ప్రైజ్ ద లార్డ్. రండి మనం కోరాహు కుమారులు రచించిన 42వ కీర్తన చదువుకుందాం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిన నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది. కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి